జగన్ యాత్ర సక్సెస్ అంటూ వైసీపీ పరామర్శ పేరుతో హడావుడి తప్ప జరిగిందేదీ లేదంటూ కూటమి నేతలు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అసలు లోపం ఎక్కడ జరిగిందా అని ఆలోచనలో పడ్డారంట. 800 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినా ఎందుకు వారిని సమర్థంగా వినియోగించుకోలేకపోయారు? ఎక్కడ తప్పు జరిగింది? ప్లానింగ్ ఉందా లేదా? అసలు క్షేత్రస్థాయి సిబ్బందితో ఎందుకు సరిగా పని చేయించుకోలేకపోయారు? హడావుడి తప్ప ప్లానింగ్ చేయలేకపోయారా? కోవట్టు పోలీసుల వల్ల దెబ్బ పడిందా అంటూ ఆరాలు తీస్తున్నారంట. ఆ క్రమంలో జగన్ బంగారుపాళ్యం పర్యటన రోజులు గడుస్తున్నా చర్చల్లో నలుగుతూనే ఉంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ రెడ్డి పర్యటనపై అధికార పక్షం విమర్శలు గుప్పిస్తుంటే వైసీపీ నేతలు పలువురు తమ బల నిరూపణ అయిందని సంతృప్తి చెందుతున్నారు. అయితే పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే నిఘా వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ మణికంఠ చందోలు ప్రకటించారు. అయితే అక్కడికి 3000 మంది వచ్చారు. ర్యాలీకి అనుమతి లేదన్నారు. కానీ మాజీ సీఎం 10 కిలోమీటర్ల దూరం ఏకంగా 2.5 గంటల పాటు హెలిప్యాడ్ నుంచి బంగారుపాళ్యం మార్కెట్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. ర్యాలీ కొనసాగించిన మార్గ మధ్యలో 5 ట్రాక్టర్ల మామిడికాయలను రహదారిపై పోసి తొక్కించారు. అక్కడ సమీపంలో రెడీగా ఉంచిన ట్రాక్టర్లను పోలీసు అధికారులు గుర్తించలేకపోయారా? ఆ విషయం నిఘా వర్గాలు ముందుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోలేదా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. మరోవైపు కేవలం 500 మందిని మాత్రమే మార్కెట్ యార్డ్ లోకి అనుమతిస్తామని చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు 10 గంటల వరకు కఠినంగా వ్యవహరించి తర్వాత చేతులెత్తేసినట్లు ఒక్కసారిగా 3000 మందిని ఎందుకు మార్కెట్ యార్డ్ లోకి అనుమతించారు? వచ్చిన వారిని నియంత్రించకుండా జగన్ వచ్చినప్పుడు మొత్తం కార్యకర్తలు ఎందుకు వదిలేశారు? ఇవన్నీ కొందరు పోలీసు అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకుని వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ పర్యటనల సందర్భంగా గతంలో కేవలం డీఎస్పీ స్థాయి అధికారి బందోబస్తు పర్యవేక్షించేవారు. టీడీపీకి చెందిన వాలంటీర్లు సహకరించేవారు. దాంతో పాటు ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టేవారు. నేతలు జనంలోకి వెళ్లేటప్పుడు వాలంటీర్లు రోప్ తో ఉండేవారు. బారికేడ్లను సైతం టీడీపీ పార్టీ వారి ఏర్పాటు చేసేవారు. పోలీసులు ప్లానింగ్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం పోలీసులు బంగారుపాళ్యం మార్కెట్ లో బారికేడ్లు కేవలం మీడియా సమావేశం వద్ద మాత్రమే ఏర్పాటు చేశారు. 2 గంటలకు పైగా జగన్ ఆలస్యంగా రావడంతో క్యాడర్ మొత్తం మీడియా ఉండాల్సిన చోటుకు వచ్చేసింది. ఇలాంటి స్థితిలో మీడియా కూడా ఇబ్బంది పడింది. ఆ క్రమంలో చిత్తూరు జిల్లా ఎస్బీ అధికారుల వైఫల్యం అడుగడుగునా బయటపడింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులే ఇప్పుడు కొనసాగుతున్నారు. వారిపై విమర్శలు వస్తున్నప్పటికీ ఏమాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దానికి తోడు జిల్లాలో కీలక స్థానంలో ఉన్న పోలీసు అధికారులపై విమర్శలున్నాయి. ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర సమయంలో నగరిలో అనేక ఇబ్బందులు పెట్టిన మహిళా అధికారిని ఏరికోరి తెచ్చుకున్నారు. ఆ అధికారిని హోంమంత్రి కార్యాలయం సైతం పక్కన పెట్టాలని ఆదేశించిన జిల్లా ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారి సైతం ఓ కోటరిని ఏర్పాటు చేసుకుని వారు చెప్పిందే వింటూ మిగతా అధికారులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలున్నాయి. ఓ కమ్యూనిటీ అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు జగన్ పర్యటన సందర్భంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కూడా అనేక ఇబ్బందులకు కారణమైందని అంటున్నారు. మొత్తం మీద జిల్లాలో అసలు ప్రజాప్రతినిధుల మాటను జిల్లా ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మామిడి ఇష్యూపై పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న సమయంలో టోకన్లు కూడా కొంతమంది పోలీసులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారట. రోజుకు 25 టోకన్లు తీసుకుని వాటిని బయట రైతులకు ఒక్కో టోకెన్ 2000కు అమ్ముకుంటున్నారట. అంటే రోజుకు 50,000 ఆదాయం సంపాదిస్తున్నారన్నమాట. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ పరిశీలనకు జగన్ 10వ తేదీన వస్తున్నట్లు 10 రోజుల ముందే ప్రకటించారు. అప్పుడు సంబంధిత ఇన్ఛార్జ్ అనుమతుల కోసం వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు ప్రస్తావించలేదా? ముఖ్యంగా ఓ ప్లానింగ్ కూడా లేకుండా కార్యక్రమం జరిగింది. వైసీపీ నేతలు జనం వస్తే చాలని భావించారు. కానీ సంఘ విద్రోహ శక్తులు గుంపులోకి చొరబడి దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని ఎవరూ ఆలోచించలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు మాట్లాడి తిరిగి వెళ్లేటప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెనుక ముందు ఆయనను కార్యకర్తలు గుంజుతూనే ఉన్నారు. ఒకానొక దశలో ఆయన విసుక్కున్నారు. ఏమాత్రం క్రమశిక్షణ పాటించకుండా క్యాడర్ వ్యవహరించారని వైసీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారట. ఇక నుంచి జగన్ యాత్రను పటిష్టంగా నిర్వహించడానికి ఓ ఏజెన్సీని సైతం ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదన అగ్రనేతలు తీసుకువచ్చారంట. ముఖ్యంగా జగన్ వాహనం మీదకు క్యాడర్ వచ్చి చుట్టుముట్టడంతో జగన్ సుమారు అరగంట పాటు జనం మధ్య చిక్కుకుపోయారు. చివరకు జిల్లా అగ్రనేతలు ఎవరూ కనీసం జగన్ దగ్గరకు కూడా రాలేకపోయారు.
మాజీ మంత్రి రోజా అయితే 2 నిమిషాల పాటు ఉండి క్యాడర్ మీద పడ్డంతో అక్కడి నుంచి తప్పించుకొని పోవాల్సి వచ్చింది. హెలిప్యాడ్ కి వెళ్లే సమయంలో చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని కొంతమంది పోలీసులు తొక్కిపడేశారు. చివరికి పోలీసులు ఆయనను లేపి బయటకు పంపాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఇది రైతుల పరామర్శ కాకుండా బల ప్రదర్శనలా మారి తమకే బూమరాంగ్ అయిందని చివరకు పార్టీలోని వారే అంటున్నారట. పోలీసు ఉన్నతాధికారులు బంగారుపాళ్యంలో తమ డిపార్ట్మెంట్ వైఫల్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.